శ్రీ రాధా మనోహర్ దాస్ గారు మతాల మధ్య విద్వేషం రెచ్చగొడుతున్నారు, అలానే మతాలకి చిచ్చు పెడుతున్నారు అని ఈ మధ్య చాలామంది వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా వాళ్ళందరి వీడియోస్ తర్వాత నా అన్వేషణ అనే ఒక వ్యక్తి కూడా మీ పైన వీడియో చేయడం జరిగింది. అతనికి మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా? మీ కామెంట్స్ ఏంటి అసలు? ఒక వ్యక్తి తినే ఆహారాన్ని బట్టి, అతను చేసే సాంగత్యాన్ని బట్టి, అతను చదివేటువంటి సాహిత్యాన్ని బట్టి, తిరిగే ప్రదేశాన్ని బట్టి వారి మనస్సు ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు గమనించవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది, నేను ఇంకా తినలేదు, శరీరం నీరసంగా ఉంది, ఇంకా వెళ్ళి హోమం చేస్తే కానీ తినలేను, 3 4 అవుతుంది అనుకున్నా. సరే, ఇప్పుడు ఏం తింటాను నేను? ఉల్లి వెల్లుల్లి లేని శాకాహార భోజనం చేస్తాను. అది నా రోజులో ఒక్క భోజనం. మరి అలా నువ్వు చెప్పిన వ్యక్తి ఏం తింటాడో అతనే చెప్పాడు. భూమి మీద కదిలే ప్రతి దాంట్లో మసాలా వేసి తినేయడమే. అది కప్ప కావచ్చు, పాము కావచ్చు, తేలు కావచ్చు, రకరకాల పురుగులు, అన్ని రకాలు. అలాగే మేము హోమం చేసుకుని భగవద్గీత, ఉపనిషత్తులు, రామాయణం ఇటువంటివి చదువుకుంటాం. పొద్దున్న లేస్తే వింటూ ఉంటాం. అతనేం వింటాడు, అతనేం తింటాడో అతనే చెప్పాడు. సో కాబట్టి అతని నోట్లోంచి ఏమొచ్చినాయో, అతని యొక్క ప్రవర్తన, అతను తినే తిండి, అతని యొక్క సాంగత్యం, అతను చదివిన పుస్తకాలు, అతని మతం అన్నీ వ్యక్తం చేసినాయి. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే నేను చెప్పబోయేది ఏమిటంటే, అతను ఎలాగా ఒక అబద్ధం చెబుతూ ఉన్నాడు కాబట్టి నిజం చేసేస్తే అతనికి కూడా మంచిది. అతని దేశభక్తి ఉంది అన్నాడు కాబట్టి వెంటనే భారతదేశానికి రావాలని ఇన్వైట్ చేస్తున్నారు.